ఆమేన్. దేవుని ప్రశస్తమైన మహిమ కలుగుగాక. ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, దయచేసి దేవుని యొక్క కృపను బట్టి గతించిన వారం నుంచి ఈ పరిశుద్ధమైన దిన వరకు కూడా దేవాతి దేవుడు మనందరినీ కూడా ఐక్యపరిచి సంతోష సమాధానాలను దేవుడు మనకు అనుగ్రహించిన దేవాతి దేవుడికి ఒకసారి మన రెండు చేతుల పైకి దేవునికి బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రియులారా, దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవునికి నిండు వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. భయంకరమైన ఈ చివరి దినాల్లో, ఈ యొక్క దుర్దినమైన దినాల్లో ప్రభు మన యొక్క కుటుంబాన్ని ప్రేమించి సంరక్షించి కాపాడి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా ఉంచిన దేవాతి దేవునికి మరొకసారి స్తోత్రాలు చెప్తాం అందరం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మరి దేవుని యొక్క వాక్య భాగాల్లోకి మనం అందరం కూడా వెళదాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము, యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుని లేఖన భాగంలోకి వెళ్దాం. చదవండి. చాలండి ప్రియులారా, భక్తుడైన యెషయా భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఇది నా మరి వాక్యము, యెహోవా ప్రళయ దినము, యెహోవా దినము వచ్చిచున్నది ఘోషించుడి. అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీ దుర్బలమగును, ప్రతి వాని గుండె కరిగిపోవును. జనులు విభ్రాంతి నందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును. ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడెదరు. ఒకరినొకరు తేరచూతురు, వారు మొహములు జ్వాలల వలె ఎర్రవాయను. యెహోవా దినము వచ్చుచున్నది, దేశము పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ. చాలా ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సెలవిచ్చిన మాట ఏంటంటే, భక్తుడైన యెషయా గారు ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఏంటంటే, యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి. అది ప్రళయము వలె సర్వశక్తుడు వరకు దేవుని యొక్క నుండి వచ్చుచున్నది. దయచేసి గమనిద్దాం. యెహోవా దినము వచ్చుచున్నది. ఏ దినము వచ్చుచున్నది ప్రియులారా? దేవుని దగ్గర ఒక దినము అనేది ఒకటి రాబోతూ ఉంది. అది ఎవరి మీదకి అంటే, దేవుణ్ణి నమ్మలేని వారికి భయం కలుగుతుంది. దేవుని చేత వాక్యము అంగీకరించిన వారు లేని వారికి భయం కలుగుతుంది. మారు మనసు లేని వారికి భయం కలుగుతుంది. క్రైస్తవులైన మనకి, విశ్వాసులైన మనకి ఎటువంటి భయము మనకి కలగకూడదు. ఎందుకంటే యెహోవా దినము వచ్చుచున్నది. అది ఎవరికి అంటే, మార్పు లేని జనులకు ఈ లోకములో గొప్ప శాపము. ఎందుకంటే దేవుని దినం వచ్చుచున్నది, మనం కనిపెడుతూ ఉన్నాం. ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది? క్రైస్తవులు కదా, ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది? దేవుడితో ఎప్పుడు ఆయన ఆర్భాటంతోనూ శబ్దముతోనూ కడబోరధ్వనితోనూ ఆయనతో ఎదుర్కోవటానికి మనం వేగిరి వారు వలె మరి సిద్ధపడుతున్నామని చాలామంది ఈ రోజుల్లో మనం చూడవచ్చు. అందుకంటూ ఉన్నారు, కడబోర శబ్దముతోను మహిమ ఐశ్వర్యము ఆర్భాటముతోను ఆయన ఎదుర్కొనే వారులాగా ఎవరు ఉంటున్నారంటే ఈ రోజుల్లో ప్రియులారా, పరిశుద్ధులు, యాజకులు, సమూహముతో కూడిన అనేక మంది యాజకులు ఈ రోజు ఉంటూ ఉన్నారు. ఎందుకు ఈ దినము రాబోతూ ఉంది? దేవుని సూచనలు. దేవుని దినము ఎందుకు ఉగ్రత దినము రాబోతూ ఉందంటే, లోకము ఆయన సృష్టించిన భూమి మీద చాలా మంది జనాంగము ఆయన విశ్వాసించలేకపోతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది మనం చూస్తే దేవుని కురిపించిన ఈ భూమి మీద వర్షము, దేవుడు ఈ యొక్క స్థాపించిన ఈ భూలోకం మీద మనుషులు
ఈరోజు చాలామంది దేవుణ్ణి విశ్వాసించలేక అనేకమైన వ్యర్థమైన పనులు చేస్తూ ఉంటే దేవుడు ఇంకా భరించలేకపోతున్నాడు. దేవునికి కోపం వస్తుంది. ఏంటి, నా జనులు, నేను సృష్టించిన నా జనులు, నేను నిర్మించిన నా జనులు నన్ను ఎందుకు ఆరాధించలేకపోతున్నారు? నేను తయారు చేసిన నా జనాంగం ఏమైపోయారు ఈ రోజుల్లో అనేది చూస్తూ ఉంటే ప్రియులారా, అనేక మంది ఈ రోజుల్లో భయంకరమైన రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ, భయంకరమైన గ్రామాలు కానీ ఈరోజు తగలబడిపోవడానికి కారణం ఏంటంటే భూమి మీద ఏమి ఎక్కువైపోతుంది? పాపము ఎక్కువగా తయారు చేయబడుతుంది. పాపము అంటే అనేక రకాలైన పాపములు ఉన్నాయి. పాపం అంటే దేవుణ్ణి ఆరాధించకపోవటమే పాపం. పాపం అంటే ఏదో ఒక తప్పు చేశారని, పాపం అంటే ఏదో ఒక దొంగతనం అని, పాపం అంటే ఏదో ఒక విగ్రహారాధన కాదు. దేవుణ్ణి నమ్మకపోవటమే అది కూడా ఒక పాపమే. ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్మలేని జనాంగము ఎక్కడైతే ఉందో వారందరూ కూడా ఏం చేస్తున్నారు? ఈరోజు పాపం చేస్తూ ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు. అందుకంటూ ఉన్నారు, యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, తెలుసుకోండి. అందుకంటూ ఉన్నాడు భక్తుడు, మరి నమ్మి బాప్తిస్మం మీరు పొందాలి, నమ్మకపోతే మీకు భయంకరమైన శిక్షణ నేను విధిస్తాను. నేను చంపుతానని లేదు అక్కడ దేవుడు, నేను మీకు మరణ శిక్షణ వేస్తానని లేదు, శిక్షిస్తానన్నాడు. అంటే ఒక కఠినమైన శిక్షణ మీకు కలుగజేస్తానన్నాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే అది ప్రళయము వలె సర్వశక్తులకు దేవుని యొద్ద నుండి వచ్చుచున్నది. ఆ శ్రమ ఎక్కడి నుండి వస్తుందంటే ప్రియులారా, దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంది. ఎవరి మీదకి? మార్పు లేని జనుల మీదకి, క్రైస్తవులు ఉన్న, విశ్వాసులు ఉన్న వారి మీదకి కాదు ప్రియులారా. ప్రళయం ఎవరి మీదకి వస్తుంది? ఎవరినైనా మనం ఇబ్బంది పెట్టినా, ఎవరినైనా మనం ఘోషించినా, ఎవరినైనా మనం అన్యాయంగా వారిని ఎదుర్కోవాలని చూసినా, ఎవరినైనా మన ఇష్టం వచ్చినట్టు వారి గొడవలకి వెళ్ళినా వారి మీదకి ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుంచి వారి మీదకి భయంకరమైన దినము వరకు రాబోతుంది. ఉగ్రత దినం అది. ఆ ఉగ్రత దినము తప్పించుకోవడానికి ఎవరికి కూడా మరి సమర్థుడు లేని ఈ లోకంలో దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి ఎవడు కూడా సరిపోము. ఈ లోకంలో తప్పించుకోవచ్చు మనం, ఈ లోకంలో అనేక విధాలుగా మనం తప్పించుకోవచ్చు. కానీ దేవుని దినం వచ్చుచున్నప్పుడు, దేవుడి యొక్క కడగోర శబ్దంతో ఆయన దొంగ వలె వస్తున్నప్పుడు మనం ఎక్కడా కూడా మనం తప్పించుకోలేము. అందుకంచుకున్నాడు, అందుచేత బాహుబలని దుర్బలమగును, ప్రతి వాని గుండె కరిగిపోవును, జనులు విభ్రాంతులందుతారు, జనులు బాధించబడుతురు, జనులు విభ్రాంతులందుతారంట, బాధపడుతూ ఉంటారంట. ఎందుకంటే వేదనలు దుఃఖములు వారికి కలుగును, వేదనలు దుఃఖములు వారికి కలుగును. ప్రియులారా, గత 2 రోజుల నుంచి అందరూ కూడా సూచనలు ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం వారు, నాయకులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు, గత 3 రోజులు జరగబోయే రేపటి దినం నుంచి 29, 30 వరకు కూడా ఎవరు కూడా బయటికి రావద్దు, మీ పిల్లల్ని ఎక్కడికి పంపించవద్దు, కరెంట్ స్తంభాల పక్కన ఉండవద్దు. అంటే ఇది దినము, దేవుని దినం వస్తూ ఉంది ప్రియులారా. రాకడ సూచనలు. ఈ భయంకరమైన తుఫాను, మందా తుఫాను, ఇది చాలా భయంకరమైనది, గాలులు వేస్తే జాగ్రత్తగా ఉండండి అని నాయకులు, ప్రభుత్వం వారు మనకు తెలియజేస్తున్నారు ముందు జాగ్రత్తలు. ఎందుకంటే అందరూ కూడా జాగ్రత్త పడాలని. ప్రియులారా, దేవుని యొక్క దినము వస్తూ ఉంది. ఇవన్నీ కూడా తెలుగు సూచనలు అండి. దేవుని దినము వస్తూ ఉంది. గత సంవత్సరంలో కూడా మనం చూసినట్లయితే చెన్నై పట్టణం మునిగిపోయింది, ఎయిర్పోర్ట్ మునిగిపోయింది, అనేకమైన పట్టణాలు నాశనం అయిపోయినాయి, అనేక మంది చనిపోయారు. కేరళ ప్రాంతంలో కూడా ఇడికి అనేకమైన జిల్లాలు నాశనం అయిపోయినాయి, అందరూ కూడా చనిపోయారు, వేలాది మంది చనిపోయారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మన పట్టణాన్ని కాపాడుతున్నాడు, దేవుడు మన ప్రాంతాన్ని, సర్వశక్తులకు దేవుడు మన ప్రాంతాన్ని కనికరిస్తూ ఉన్నాడు. మనం దేవుని ఏం చేయాలండి? దేవుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి, దేవునికి మనం మహిమపరచాలి, దేవుని మనం ఘనపరచాలి. అయ్యా, అనేకమైన పట్టణాలు నాశనం అయిపోతున్నాయి. సొదొమ గుమొర్ర పట్టణాల వల్లే అనేకమైన దేశాల్లో మనం చూస్తే ప్రియులారా, అన్ని భయంకరమైన భూకంపాలు వచ్చి, సునామీలు వచ్చి అనేక మంది మరణించారు ఈరోజు. కానీ అలాంటి రాకుండా ఉండటానికి ఈరోజు మనకు ప్రభుత్వం వారు ముందుగా చెప్తున్నారు, జాగ్రత్త పడి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి. భయంకరమైన తుఫాన్. రాత్రి పాస్టర్ గారు ఫోన్ చేసి రావద్దన్నారు, నన్ను ఫోన్ చేసి రావద్దన్నారు, వర్షం మళ్ళీ ఎలా వెళ్తామని. అయినా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను వచ్చేస్తాను. మా అయితే నేను వెళ్తానేమో, నేను దేవుని సన్నిధి మాత్రం నేను వచ్చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఒకవేళ అత్యంత పరిస్థితి నాకు బాగోలేకపోతే నేను మాంతాను, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా
మనం రాకుండా ఉండను. అందుకే ఎందుకు చెప్తున్నారు? భయంకరమైన తుఫాను రాబోతుంది, జాగ్రత్త కలిగి ఉండండి అని మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు కూడా అంటున్నాడు, యెహోవా దినం వచ్చుచున్నది, ఘోషించుడి, జాగ్రత్త పడి ఉండండి. ఎందుకంటే ప్రసవ వేదనలు పడుదాని వాళ్ళు మీరు వేదన పడతారంట, ఒకరిని ఒకరు మీరు చూస్తారంట. ఎందుకంటే వారి ముఖములు జ్వాలల వల్లే ఎర్రబడతాయంట. యెహోవా దినం వచ్చుచున్నది, దేశంను పాడు చేయుటకు. 9వ వచనం చూడండి ఒకసారి ప్రియులారా. యెహోవా దినం వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తుగా దానిలో ఉండకుండా నశింప చేయుటకును. ప్రియులారా చూడండి, దేశమును పాడు చేయటానికి దినం వస్తూ ఉంది. ఆ దినము రావాలి అంటే, ఆ ఉగ్రత రావాలి అంటే ప్రియులారా, ఆ జనులు ఎక్కడున్నారు? మనలో ఉన్నారా? దయచేసి ప్రార్థన చేద్దామయ్యా. ఇంకా రక్షణ లేని వారు ఉన్నారేమో, ఇంకా మారు మనసు లేని వారు ఉన్నారేమో మన మధ్యలో. వారు నశించకుండా వారి యొక్క శాప పాపములు, వారి యొక్క పాప దోషములు దయచేసి వారు సంహరించి వారి కృపా కనికరములు కలుగజేయమని ఆ దేవాతి దేవుని మనం అడిగినట్లయితే దేవుడు అంటున్నాడు, యెహోవా దినం వచ్చుచున్నది, దేశమును పాడు చేయటానికి. దేశాన్ని పాడు చేయటకు వస్తుంది దినము. అది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. సిద్ధపాటు. మనం ఎందుకు దేవుని యొక్క వాక్యాలన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతున్నాయి ప్రియులారా. భూలోకంలో పుట్టిన మొదలు చిన్న బిడ్డలు కానుంచి ఇప్పుడు వరకు మన వయసు ఒకవేళ 30, 40, 50, 60 ఇప్పుడు వరకు మనం పెరిగాం. ఈ జీవితాలన్నీ కూడా ఏది కూడా ఈ లోకంలో జీవితం అనేది శాశ్వతము కాదు, అన్నీ కూడా అశాశ్వతమైనవే. ఈ జీవితాలకు ఎప్పుడు కూడా గ్యారంటీ అనేది మనకి లేదు. దేవుడు పుట్టించాడు, దేవుడు సృష్టించాడు. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామా ఉన్నంతకాలము? దేవుని కొరకు మనం ఏమి చేయగలుగుతున్నాం? దేవుడు సృష్టించాడు, భూమినిచ్చాడు. ఈ భూమిలో మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనం ఇష్టం వచ్చినట్టు మనం దేవుని నమ్మకుండా, దేవుని యొక్క విశ్వాసం ఉంచకుండా ఈ లోకంలో ఎలాగైనా సరే మన యొక్క గడిచిపోతున్నాయి మన దినాలు అనుకోవచ్చు ప్రియులారా. యెహోవా దినము రాబోతూ ఉంది. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. దేశాన్ని పాడు చేయడానికి వస్తుంది ఆ దినము. ఆ దినము ఎప్పుడు ఎలా పాడు చేస్తుందో మనకి తెలియదు. చాలా మంది అనుకోవచ్చు, ఏంటి దేశాన్ని పాడు చేయాలంటే ఎలా వస్తాయి అనుకోవచ్చు. భయంకరమైన వరదలు మనకు వచ్చి వెళ్ళిపోయి దేవుడు మన ప్రాంతాన్ని కాపాడా లేదండి? అనేక మంది వరదలు వచ్చి అనేకమైన గృహాలు పట్టుకుపోయి కొన్ని చోట్ల అనేకమైన వరదలు వచ్చి అనేక మంది శిథిలాలు కూలిపోయి అనేక మంది శిథిలాలు మునిగిపోయి అనేక మంది మరణించారు. వెనకాక మొన్న హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళే బస్సులో 50-45 మంది కూడా వారు ఎంతగానో ప్రయాణం చేస్తున్నారు. అయ్యో మేము గమ్యానికి చేరుకుంటామనుకున్నారు, కానీ చివరికి ఏమైపోయిందండి? సజీవ దహనం అయిపోయారు. 40-50 ఏసీ బస్సులో అయ్యో మేము చేరుకుంటాం, బెంగళూరు వెళ్ళిపోతామేమో కొంత సమయానికి అనుకున్నారు. ప్రియులారా, దినం ఎప్పుడు కూడా చెప్పి రాదు. యెహోవా దినం వచ్చుచున్నది, యెహోవా దినం వచ్చుచున్నది. అనేక మంది మరణించారు. చాలా భయంకరమైన ప్రసవ వేదన, భయంకరమైన వేదన, ఆ యొక్క దుఃఖం. ఎంతోమంది కన్నీరు కారుస్తున్నారు. అయ్యో మా బిడ్డలు, మా యొక్క కుమారుడు జాబ్కి వెళ్తున్నాడు, వాళ్ళు ఎన్నో ఆశలు నిరాశలు అయిపోయి ప్రియులారా. దయచేసి నేను చెప్తున్నాను, యెహోవా దినం రాకముందే మన యొక్క జీవితాన్ని సిద్ధపాటు చేసుకుని మనకున్న కుటుంబస్తులు, మనకున్న బిడ్డలను దేవుని చేతకు అప్పగించుకుని, అయ్యా ఈ లోకంలో బ్రతికినంత కాలము నీ కొరకు సాక్షిగా మేము బ్రతకాలని మేము ఆశపడుతున్నాం, మా కుటుంబానికి కాపుదల మీరు దయచేయమని దేవుని మనం వేడుకున్నట్లయితే ఈ భయంకరమైన ఉగ్రత నుంచి, ఈ భయంకరమైన శాపాల నుంచి దేవుడు మనం తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. అందుకంటూ ఉన్నాడు, దేశాన్ని పాడు చేయడానికి దేవుని దినం రాబోతుంది. దేశాన్ని పాడు చేయడానికి ఎప్పుడు ఏది ఏ మూలన ఏది జరుగుతుందో మనకి తెలియదు. రేపుడు దినం గురించి అతిశయపడవద్దు. ఏ దినమున ఏది సంభవించునో అది మీకు తెలియదు, ఎక్కడా కూడా లేదు ప్రియులారా. ఏ దినమున ఏది సంభవించబోతుందో, ఏ ఉగ్రత, ఏ యొక్క శాపము, ఏ యొక్క భయంకరమైన దినాలు, భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయో మనకు తెలియదు. కానీ దేవుని కొరకు ఉపయోగపడేవారుగా దేవుని చేతికి మనం అప్పగించినట్లయితే దేవుడే మన కుటుంబాన్ని కాపాడునుగా. కానీ దేవుని వాక్యాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. అందుకంటూ ఉన్నాడు ప్రియులారా, చూడండి 10వ వచనం కింద, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. 9వ వచనం కింద మనం చూసాం, క్రూరమైన ఉగ్రత అంట, భయంకరమైన ఉగ్రత, అలాగే ప్రచండమైన కోపముతోను అది వచ్చాను.
అందుకంటారు కదా, దేని తల్లి పెట్టుకొచ్చిన ప్రకృతి జోలికి మనము వెళ్ళకూడదు. ప్రకృతి చాలా ప్రమాదకరమైనది. ప్రకృతి గాలి, నీరు, అగ్ని, ఈ మూడు కూడా చాలా ప్రమాదం. ఈ భూలోకంలో నీరు కొట్టుకుపోతారు, అగ్ని పురుగా ఆరదు కదా, మనిషి ఆత్మ చావదు, నిత్యం అలా కాలుతూనే ఉంటారు నరకంలో. అలాగే మూడవది నీరు, అగ్ని కదా, గాలి. ఎక్కడ ఇప్పుడు ఏం కొట్టుకుపోతుందో మనకి తెలియదు. ఈరోజు చాలామంది గృహాల్లో ఉంచుకున్నారు. ఎవరైనా అయ్యా మాకు మంచి గృహము దయచేయి అని మనం ప్రార్థించగలుగుతున్నామా? దేవుని అడుగుతున్నామా ప్రియులారా? అందుకే అంచున్నాడు 10వ వచనంలో, ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు కదండి. ఉదయకాలం అంట ఏమవుతుంది? సూర్యుని చీకటి కమ్మునంట, చంద్రుడు ప్రకాశింపడు. ఈరోజు మన గృహంలో ప్రియులారా 1 గంట కరెంటు లేకపోతే మనం ఉండగలమా? కదా, అస్సలు ఉండలేము. పోనీ ఇన్వర్టర్లు వచ్చినాయి, ఇన్వర్టర్లు కొనుక్కున్నాం చాలామంది. మహా అయితే ఒక 10 గంటలు ఇన్వర్టర్ వస్తుంది. అది కూడా ఆగిపోయిన తర్వాత మన పరిస్థితి ఏమవుతుంది? భయంకరంగా ఉంటుంది కదా. చెమట, భయంకరమైన ఒక్కపోత, నిద్ర పట్టదు, ఏ పని కూడా జరగదు కరెంట్ లేకపోతే. అందుకంటూ ఉన్నాడు, ఉదయకాలంలో సూర్యుడు అంట చీకటి కమ్మునంట, చంద్రుడు అంట ప్రకాశింపడంట. లోకులు చెడుతనను బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింప. దేవుడు స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. లోకులు చెడుతనమును బట్టి, లోకస్తులు దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను. ఎందుకు శిక్షించబోచున్నానంటే అహంకారులు అతిశయములను మాన్పించేదను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయానికి మనం ఒకసారి వెళ్ళినట్లయితే ఇక్కడ పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు ప్రియులారా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము అపోస్తల కార్యం 13వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన కుమారుడు, మనుష్యుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చని చెప్పి అతనికి గూర్చి సాక్ష్యం ఇచ్చిన. ప్రియులారా, ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంట. ఏమనంటే, తర్వాత అతన్ని తొలగించి, సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడంట. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఏర్పరిచినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదుని నేను కనుగొన్నాను. దేవుడు అంటూ ఉన్నాడు దావీదు గురించి. సౌలు జీవితం అయిపోయింది. సౌలు చేసినంత కాలం అభిషేకించబడ్డాడు, ఇశ్రాయేలు దేశంలో రాజుగా పరిపాలన చేశాడు, అంతా కూడా జరిగింది. కాబట్టి దేవునికి సౌలు నచ్చలేదు ముందు. ఎందుకంటే సౌలు అనేకమైన వ్యసనకరమైన పనులు చేశాడు. దేవుని యొక్క నామం బట్టి గణపరచలేక దేవునికి అవమానం తెచ్చి అనేకమైన అసన కార్యములు చేశాడు. కాబట్టి మరలా దేవుడు ఎవరిని కనుగొన్నాడంటే, ఎవరు నాకు ప్రీతికరంగా ఉంటారు, ఎవరు నా నామముని ఏకీభవిస్తూ ఉన్నారు, ఎవరు నన్ను గణపరుస్తూ ఉన్నారు అని దేవుడు కోరుకుంటే, అక్కడ దేవుడు అనుకున్నాడంట. ఎవరు కనపడ్డారు అక్కడ? దేవునికి యెష్షయి కుమారుడు దావీదు కనపడ్డాడంట. దావీదు ఎందుకు కనపడ్డాడంటే, దావీదు చాలా మంచివాడు, నాకు చాలా ఇష్టమైన వాడు, కల్మషం లేనివాడు, నన్ను ఎంతగానో ప్రార్థన చేసేవాడు, నన్ను ఎంతగానో ఆరాధించేవాడు, ఏ విషయంలో కూడా సిగ్గుపడకుండా తప్పు చేసిన దావీదు ఒప్పుకుని, అయ్యా నాకు ఒక జీవితాన్ని ప్రసాదించు, నేను ఈ సన్నిధిలో ఇలా ఉండాలని కోరుకుంటున్నానని దేవుని కాళ్ళ దగ్గర పడిన దేవుడు దావీదును ఎలా చేశాడంటే గొప్ప రాజుగా నియమించాడంట. అందుకంటూ ఉన్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఆయన నా మనుష్యుడు, నా కుమారుడు, ఆయన ఏదో నేను ఆనందించుచున్నాను. దేవుడు దావీదు నుంచి గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అతను నా ఉద్దేశంలన్నీ కూడా నెరవేరుస్తాడు. దేవుడి సాక్ష్యం చూసారా, ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యమో దేవుడు దావీదు గురించి అంటూ ఉన్నాడు. అతను నాకు ఇష్టమైన వాడు కాబట్టి, ఆయన నా ప్రియ కుమారుడు కాబట్టి. ఎందుకంటే ఆయనతో నా ఉద్దేశములన్నీ, నాకు ఏమైతే ఉద్దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తాడు. ఎందుకంటే నేను అందుకే రాజును, మరి దావీదును రాజుగా నేను అభిషేకించబోతున్నాను. నేను అందుకే దావీదుని నేను కనుగొన్నాను. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆకాశం నుంచి పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవుడు అంట ప్రతి ఒక్కరిని కూడా, మంచి వారిని చెడ్డవారిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడంట.
ఎందుకంటే కీర్తనకారుడు దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించుచున్నాడు, మంచివారిని చెడ్డవారిని ఆయన కనిపెట్టుచున్నాడు. అందుకంటూ ఉన్నాడు, నాకు ప్రియమైన కుమారుడు దావీదు. ఈరోజు దేవుడికి ఇష్టానుసారమైన మనుషుడిగా ఉన్నాడు. మన యొక్క జీవితాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, నేను కూడా నా దేవునికి ఇష్టానుసారుడుగా, నేను కూడా నా దేవునికి నేను ఏ రకంగా ఉన్నాను అనేది మనం గమనించినట్లయితే, దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నా పాప దోషములన్నీ కూడా పరిహరించు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు, హిసోపుతో నా పాపము కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు అన్నాడు. దావీదు చేసిన తప్పుని ఒప్పుకొని దేవుని పాదాల దగ్గర పడ్డాడు. అందుకంటూ ఉన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడు. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నాకు అందరూ కూడా ఇష్టానుసారులే, నాకు అందరూ కూడా ఇష్టలే, కానీ నన్ను చాలామంది ఇష్టపడలేకపోతున్నారు. నన్ను చాలామంది నేను తయారు చేసిన వారే నన్ను దూరం పెడుతూ ఉన్నారు. అందుకే ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని కూడా సృష్టించాను. ఎవరు కూడా సృష్టికర్తను ఈరోజు ఏం చేయలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు అని దేవుడు ఎంతగానో చింతిస్తూ ఉన్నాడు. అందుకంటూ ఉన్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి కదా, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనను ఆదుకుననేమో. ఎందుకు ఆదుకును? నువ్వు మోపాలి కదా. మనం మోపకుండా దేవుని మీద అనేకమైన నిందలు వేసేస్తామే. మనము ఆయన మీద మన భారాన్ని పెట్టకుండా ఆయన మీద అనేకమైన నిందలు వేస్తాం. అయ్యో దేవుని నమ్ముకున్నామండి, మాకు ఇటువంటి కార్యాలు మాకు జరగటం లేదండి, దేవునిలోకి వచ్చాకనండి మాకు అన్నీ కూడా శ్రమలండి అని దేవుని మీద మనం నెట్టేస్తున్నాం. చూసారా, మన భారం ఎక్కడ మోపగలుగుతున్నాం ఆయన మీద? ఆయన కాడిని మనం మోపగలుగుతున్నాం? దేవుని మీద మనం చిన్న మాట అయినా మనం అనగలుగుతున్నామా? అయ్యా నీ శ్వాసంతో ఎదురు చూస్తున్నాను, నీ సన్నిధిలో నేను గడపాలనుకుంటూ ఉన్నాను, నన్ను కనికరించని దేవుడితో మనం చెప్పగలుగుతున్నామా ప్రియులారా? అందుకంటూ ఉన్నాడు, మీరందరూ కూడా నన్ను ప్రేమించినట్లయితే, మీరందరూ కూడా నా నామాన్ని గణపరిచినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా నేను ఏ రకంగా చేస్తానన్నాడు తెలుసా దేవుడు? ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు దేవుడు. నన్ను ఎందరైతే ప్రేమిస్తారు, నన్ను ఎందరైతే మరి గుర్తుపెట్టుకుని నా నామం గురించి ఆరాధిస్తున్నారో నేను ఆస్తికర్తలుగా చేస్తాను. ఈ లోకంలో ఆస్తి ఏంటంటే మనకి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? డబ్బు కాదు కదా, ధనం ఏమీ కాదు. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆస్తి ఏంటండి? ఆరోగ్యం. ఆరోగ్యమే మహా భాగ్యం కదా. ఆ ఆరోగ్యమే మనకు ఆస్తి. ఆ యొక్క ఆరోగ్యం లేకపోతే మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత తిన్నా, ఎక్కడికి వెళ్ళినా మనకి ఏమీ కూడా వ్యర్థం కదా. అనేక మంది రోజుల్లో మనం చూసినట్లయితే గొప్ప గొప్ప ధనవంతులు భయంకరమైన మరి అనారోగ్యాలతోటి వారు ఏమి కూడా తినడానికి ఆహారం కోట్లలో ఉండవచ్చు, ఏమి కూడా తినలేరు, ఏమి కూడా చేయలేరు, సంతోషింపలేరు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, పౌలు గారు అంటూ ఉన్నాడు, నన్ను ప్రేమించండి. మేము అందరూ కూడా దేవుని ప్రేమించినట్లయితే మేము ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయ్యా నేను ఈరోజు నా దేవుని ప్రేమించగలుగుతున్నాను, నేను నా దేవుణ్ణి ఈరోజు నేను ఏమి చేయగలుగుతున్నాను అని ఒకసారి మనం గమనించినట్లయితే, యెహోవా దినము వచ్చుచున్నది, అది భయంకరమైన దినము, ఘోషించుడి. ఎందుకంటే దేశాన్ని పాడు చేయడానికి ఆ దినం వస్తూ ఉంది. అందుకంటూ ఉంటాడు కీర్తనకారుడు 78వ కీర్తన ఒకసారి మనం గమనించినట్లయితే దీంట్లో ఒక మాట చెప్తాడు. 78వ కీర్తనలో ఒకసారి మనం చూద్దాం. దావీదుని గురించి దేవుడు ఏ రకంగా సాక్ష్యం ఇచ్చాడు అనేది కూడా మనం చూడవచ్చు ప్రియులారా. 78వ అధ్యాయం ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇక్కడ మనకి గమనించవలసిన సంగతి ఏంటంటే 5వ వచనము, రాగల తరముల్లో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరిగినట్లును వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువైపుండి. ప్రియులారా చూడండి, రాబోవు తరముల్లోనంట పుట్టబోవు పిల్లలకు దాన్ని ఎరిగినట్లు, దేన్ని? దేవుని విశ్వాసాన్ని ఎరిగినట్లు, దేవుని క్రియను ఎరిగినట్లు. దేవుడు ఆయన సంతోషమైన పరిపూర్ణమైన రక్షణానందాన్ని ఎవరికి నేర్పించాలంట? పిల్లలకి నేర్పించాలి, రాబోవు తరముల్లో. ప్రియులారా చూడండి, ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు 4వ వచనంలో, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము పిల్లలంటే ఎవరండి? చిన్నపిల్లలకి దేవుని కార్యాలు తెలియచేయాలంట, దేవుని మహిమగల వాక్యాల వరకు బోధించాలంట, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలంట దాచకుండా
కదా. దేవుడు ఏమైతే అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఏమైతే కార్యాలు చేస్తాడో ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యమును దాచకుండా చాలామంది దాచిపెడుతూ ఉంటారు కదా. అయ్యో నా దేవుడు నాకు ఎన్ని కార్యక్రమాలు చేస్తాడు, నా దేవుడు నాకు ఎన్ని ఉపమానాలు చేస్తాడు, నేను నా దేవుడికి నేను ఏమి చెప్పగలుగుతున్నాను, కనీసం నా సంఘంలోని సాక్ష్యం చెప్పలేకపోతే కనీసం కుటుంబంలో ఇంటిలో ఉండి నా దేవుడితో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా, దేవుడితో చెప్పగలుగుతున్నావు, అయ్యా ఈరోజు నేను ఎలా ఉన్నానంటే కేవలం నీ కృపే, నాకు నీడనిచ్చావు, బట్టలు ఇచ్చావు, అన్నీ కూడా తింటానికి సమృద్ధినిచ్చావు. మనం చెప్పగలుగుతున్నామా? ఆయన చేసిన ఆశ్చర్యం దాచవద్దు ప్రియులారు, ఎవరు కూడా దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఎంతమంది చెప్తున్నారు పిల్లలకి దేవుడు గొప్పవాడు, దేవుడు మన స్థితి వారికి చెబితే మన కుటుంబ పరిస్థితి ఈ చిన్ననాటి నుంచి ఎలా ఉంది, దేవుడు మన ఈ రోజుకి ఈ రీతిగా ఉంచాడంటే కారణం ఏంటంటే దేవుని కృప అని మన పిల్లలకు మనం చెప్పగలుగుతున్నామా? దయచేసి గమనించండి ప్రియులారా, రాగల తరముల్లోనంట పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరిగినట్లు, దేవుని విశ్వాసాన్ని ఎరిగినట్లు వారు లేచి తమ పిల్లలకు వివరించినట్లును వీరును దేవుని నిరీక్షణ గలవారే ఉండాలని కీర్తన అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. నిరీక్షణ, ప్రతి దానిలో నిరీక్షణ కలిగి ఉండట అంటే అర్థం ఏంటంటే ప్రతి దానికి కూడా రక్షణ, వాళ్ళకి నిరీక్షణ కలిగి ఉండకూడదు. దేవుడు మనల్ని ఇలాగ ఆశీర్వదించాడు, దేవుడి యొక్క కృప, దేవుడు ఆశ్చర్యకరుడు. దేవుడు ఎలాంటి వాడంటే నువ్వు ఎప్పుడైతే పిల్లలకి చెబుతావో ఆ పిల్లలు ఏం చేస్తారంటే, అవును స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు నా దేవుడు గొప్పవాడంట, నా దేవుడు నన్ను ఎలా చేశాడంట, నా దేవుడు అనేక మందిని చనిపోయిన వారిని లేపాడంట, నా దేవుడు అనేక మందిని స్వస్థతనిచ్చాడంట, బ్రతికించాడంట, నా దేవుడిలో ఉన్న గొప్ప శక్తి, ఈరోజు నా దేవుడిని ఆరాధించగలుగుతున్నానంట అని మీరు వారికి చెబితే వారు అనేక మందికి చెబుతారు. మన పిల్లలకి మీరు దేవుడి గురించి చెప్తే ఆ పిల్లలు ఎక్కడ చెప్తారండి? వారి ఫ్రెండ్స్కి చెప్తారు, వారు కూడా ఒక సువార్త చెప్తారు. మనమే మన పిల్లలకి దేవుని కోసం చెప్పకపోతే వారికి ఏం తెలుస్తుంది, వారు ఏం నేర్చుకుంటారు? అందుకని ఉన్నాడు ప్రియులారా, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకరమును దాచకుండా, ఏ విషయంలో కూడా దాచకుండా దేవుని గొప్ప ఆశ్చర్యకార్యాలు మనం చేయటానికి దేవుడు జరిగించాలని చూస్తూ ఉన్నాడు. అందుకని ఉన్నాడు, యెహోవా దినము వచ్చుచున్నది, అది భయంకరమైన ప్రచండమైన కోపం చేత, భయంకరమైన ఉగ్రతతోటి, భయంకరమైన రోషంతోటి ఆయన దినము రాకముందే మనం జాగ్రత్త పడాలి. ఎందుకు? దీని ఉగ్రత నుంచి తప్పించుకోవాలి. ఈరోజు చూడండి ప్రియులారా, మనకి ఏదైనా ఒక కీడు జరగబోతుంది, మనం తప్పించుకుంటామా లేదా? ఈరోజు మనకి ఏదైనా ఒక ప్రమాదం జరగబోతుంది, మనం తప్పించుకుంటున్నాం. అలాగే దేవుని ఉగ్రత నుంచి కూడా తప్పించుకోవాలంటే మనం చేయవలసింది ఏంటి? నీవు నేను కూడా కుటుంబం అంతా కూడా ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఆ రక్షణ పొందితేనే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఆ రక్షణ పొందితేనే నీ కుటుంబం దీవించబడుతుంది, ఆ రక్షణ పొందితేనే నీ కుటుంబం అంతా కూడా పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో మన పేర్లన్నీ కూడా లిఖించబడతాయి. అందుకని చూడాలి ప్రియులారా, దానియేలుని సింహంలో వేసినప్పుడు, దానియేలుని అగ్నిగుండంలో పడవేసినప్పుడు అంటూ ఉన్నాడు, నేను ఈ లోకంలో ఈ దేనికి కూడా నమస్కారం నేను చేయను, నేను దేనికి కూడా సాగిలపడను, దేనికి కూడా నేను వంగను. ఎందుకంటే నా జీవం గల దేవుడు నన్ను ప్రేమించాడు, నా జీవం గల దేవుడు నన్ను కనికరిస్తూ ఉన్నాడు కాబట్టి నేను దేనికి కూడా మ్రొక్కను. ఎందుకంటే నేను ఒకవేళ మ్రొక్కితే మీకు నేను లొంగిపోయినట్టే, ఒకవేళ నేను మీకు మ్రొక్కితే మీకు నేను సాగిలపడిపోయినట్టే. కానీ నా జీవం గల దేవుడు నన్ను రక్షిస్తాడు. ఆ యొక్క రాజుకి కోపం వచ్చింది, ఆ బంట్రోదును పిలిపించాడు, అందరినీ కూడా ఆ యొక్క రాజు అంటూ ఉన్నాడు, దానియేలుని వారి స్నేహితుల్ని షడ్రక్ మేషక్ అబేద్నెగోను వీరిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు అంటూ ఉన్నాడంట రాజు, వీరు భయంకరమైన అగ్నితో కాల్చబడతారు, భయంకరమైన అగ్నిగుండంలో దాహమని కేకలు వేస్తారని అనుకున్నాడు. కానీ రాజు దేవుని దాసుడు, దేవుడు ఒక దూతను ముందుగానే పంపించి వారికి కాపులాగా, వారికి శిరస్నానముగా దానియేలు చుట్టూ కూడా దేవుడు రక్షించిన దేవదూతలు కాస్తూ ఉన్నారు. ఎటువంటి అన్యాయం వారు చేయలేదు, ఎటువంటి ప్రమాదం వరకు జరగలేదు. దాహము కూడా ఎటువంటి వారి నాలుగు కూడా కనీసం దాహము కూడా అవ్వలేదంటే వారికి ఎవరి రక్షణ ఉందండి? అక్కడ దేవుని రక్షణ ఉంది. ఎవరిని నమ్మడు దానియేలు? నా జీవం గల దేవుని నేను సేవిస్తాను అన్నాడు, కానీ వేరే దానికి ఎప్పుడు కూడా ఆయన
బ్రొక్కలేదు, వేరే దానికి ఎప్పుడు కూడా సాష్టంగా పడలేదు. మనం భక్తుల జీవితాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, భక్తుల జీవితాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుంటే దేవుడు ఎంత కార్యాలు జరిగిస్తాడో, దేవుడు అనేకమైన ఎన్ని అద్భుతాలు చేస్తాడో అనేది ఒకసారి మనం ఊహించుకోవచ్చు. అందుకని ఉన్నాడు, నేను నా జీవం గల దేవుని దర్శించడం నేను ఏ పార్టీ వాడిని. మనమందరము కూడా నరమాతృలమే, మనమందరం కూడా మానవులమే, మనమందరము కూడా దేవుడు తయారు చేసిన మనుషులమే. దేవుడు అంటున్నాడు, యెహోవా దినం వచ్చుచున్నది, మనం సిద్ధపడదాము. దేవుని కొరకు దేవుడిచ్చిన తేజోమహిమ ద్వారా, దేవుడిచ్చిన కృప ద్వారా మనం సిద్ధపడి చేసుకుని మన జీవితాన్ని కాపాడుకుందాం. ఒకసారి తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఒకసారి తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నువ్వు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి, నువ్వు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, నువ్వు మాకు ఇచ్చిన ఆనందాన్ని బట్టి ఒకసారి నన్ను ఈ కుచుంబం నుంచి తప్పించయ్యా. ఈ ఉగ్రత నుంచి నన్ను కాపాడయ్యా, ఈ ఉగ్రత నుంచి నన్ను కాపాడయ్యా. నన్ను తప్పించడానికి ఎవ్వరూ కూడా లేరు. ఈ ఉగ్రత నుంచి నన్ను తప్పించడానికి ఎవ్వరూ కూడా లేరు. ఎందుకంటే నీ మాటే నాకు సాక్షి, నీ మాటే నాకు జీవమయ్యా. నీ మాటే నా జీవితంలో అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాయి. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కమిలిపోతున్నా, పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా, కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన, కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన, ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును, యేసు నిన్ను కాపాడువాడు, ఉలుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు, నీ భారం భరించు యేసు, నీ కొరకై మరణించు చూడు, నీ భారం భరించు యేసు, నీ కొరకై మరణించు చూడు, ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును, యేసు నిన్ను ఎడబాయడు, యేసు నిన్ను దరి చేర్చును, యేసు నిన్ను. పరిశుద్ధునికి వందనాలు. నన్నుగా ప్రేమించిన నా ప్రభువా, యెహోవా దినం వచ్చుచున్నది, ఘోషించుడి, దేశాన్ని పాడు చేయడానికి ఒక దినము వస్తున్నది, కాబట్టి మెలుగు కలిగి జాగ్రత్తగా ఉండమని మాకు నేర్పించిన దేవా మీకు వందనాలు. ఈరోజు నేను అంశాన్ని బట్టి నేర్పించిన ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి. సంఘానికి వచ్చిన బిడ్డలందరి మీద మీ చేతులు ఉంచండి. అనారోగ్యంగా బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. పాస్టర్ గారు కూడా మంచి ఆరోగ్యంగా ఇచ్చారు. మా కుటుంబాన్ని ప్రేమించండి. నన్ను క్షేమంగా తీసుకుని వచ్చారు ప్రభు. నేను ప్రయాణాల్లో నేను మీ చిత్తమైతే ప్రభు అక్కడ ఆలస్యమైతే వచ్చే దినం ఈ దినం అందరం కూడా కలుసుకుని ఆరాధించుకునే ధన్యత మాకు అందరికీ కూడా కలుగజేయమని యేసుక్రీస్తు శక్తి గలవారు నన్ను ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడొచ్చి మీ అందరికీ వందనాలు. మరి దేవుని కృపను బట్టి మరి ఈ 10వ నెల ఆదివారం, ఆఖరి ఆదివారంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. 10 నెలలు ఈ 2025 సంవత్సరంలో ఆయన గొప్పదల 10 నెలలు దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు ఇక్కడ మనకి ఒక చక్కటి మార్గాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు.
ఇక్కడ చెడు మార్గాన్ని కూడా ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకున్నాం. 11:28 చదవండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మార్గమును విడచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. దేవునికి స్తోత్రం. దేవుడి ఇక్కడ మనకి ఏం మార్పించాడంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించి మార్గము విడిచిపెట్టకూడదన్నమాట. ఆ మార్గాన్ని మనం విడిచిపెడితే ఇక్కడ ఏం చెప్పాడు? కిందకి చూసుకుంటే మనం ఆజ్ఞాపించి మార్గముని విడిచి మీరెరుగని, అంటే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి మనం ఏదైనా మరి మార్గాలు మనం నడుచుకున్నట్లయితే, ఇతర మార్గాలలో చెడ్డ మార్గాలలో మనం నడుచుకుంటే ఇక్కడ దేవుడు ఏమన్నాడండి? ఏమన్నాడు? ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపముని మీకు మనకు కలుగుతుందంట. దేవుని మార్గాలు మనం విడిచిపెడితే మనకు శాపాలు కలుగుతాయి అంట. దేవుని మార్గాలు విడిచిపెట్టి వేరే మార్గాలలో మనం నడుచుకుంటే మనకు శాపాలు కలుగుతాయి అంట. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకున్న దేవుని ఇక్కడ మంచి మార్గాలు మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకుంటే ఇక్కడ ఒక 8-6 చూడండి అమ్మా. ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఓటలను, అగాధ జలములను గల. దేవునికి స్తోత్రం. దేవుని మార్గాలలో మనం నడుచుకుంటే ఏం కనపడుతుంది అంటే మనకి ఇక్కడ దేవుని మార్గం మనకి ఇక్కడ చూపిస్తుంది ఏంటి? ఆయన మార్గంలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును. మన దేవుని మార్గాలలో మనం నడుచుకోవాలి. ఆయన మనం ఏం చేయాలంట? భయపడాలంట. దేవునికి భయపడాలి. ఇతర మార్గాలలో మనం నడిచినట్లయితే దేవునికి మనం భయపడాలంట. దేవుని మార్గాలు మనం విడిచిపెట్టేసి వేరే మార్గాలను నడుచుకుంటుంటే కొంచెం మనకు భయం పుట్టాలంట. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని మరి ఇక్కడ అన్నాడు, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. మన దేవుడైన ఆజ్ఞలు ఏం చేయాలి? మనం గైకొనాలంట. అప్పుడు దేవుడు ఇక్కడ మనకి ఏమంటున్నాడు? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చెప్తే నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. దేవుని మార్గాలలో మనం నడుచుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? మంచి ప్రదేశాలలో దేవుడు మనల్ని ప్రవేశపెడతాడంట. దేవుని పెట్టారు. చూడండి, సామెతల గ్రంథము 9వ అధ్యాయము, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూసుకుంటే మనం, ఇక జ్ఞానము లేని వారు ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజే మార్గంలో చక్కగా నడువుడు. దేవునికి స్తోత్రం. చూసారండి, ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? ఇక జ్ఞానము లేని వారే ఉండకూడదంట. మనం జ్ఞానము కలిగి మనం జీవించాలి. జ్ఞానం కలిగిన వారు దేవుని మార్గాలలో నడుచుకుంటారు. జ్ఞానం లేని వారు బుద్ధిహీనులు, అటువంటి చెడు మార్గాలలో వారు నడుస్తారు. కాబట్టి ఇక్కడ సొలొమోను గారు చక్కగా ఇక్కడ మనకి ఇక్కడ బయలుపడుతున్నాడు. ఇక జ్ఞానము లేని వారు ఉండకూడదు అంట. మనం ఎలా ఉండాలి? మనం జ్ఞానము కలిగి ఉండాలి. మనం దేవుని మార్గాలలో నడవాలంటే మనకి జ్ఞానము కావాలి. మీరు అదేం పెట్టారా? చూడండి, ఇక లేని వారు ఉండక బ్రతుకుడి, తెలివి కలుగునే మార్గంలో చక్కగా నడువుడి. మనకి దేవుడు మంచి తెలివినిచ్చాడు కాబట్టి ఆ తెలివి కలిగే మార్గాల్లో, ఈ మార్గంలో మనం నడిస్తే దేవుడు మనకి మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు కదా. ఆ చెడ్డ మార్గాలలో మనం నడుచుకుంటే ఆ దేవుడు మనకు శాపాలు ఇస్తాడు కదా. అని మనం ఆ మార్గాల కోసం మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలంటే మనకేం కావాలంట? తెలివి కావాలంట. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే
దేవుని వ్యతిరేకించిన మార్గాలు కూడా ఉన్నాయి. ఏ మార్గాలు ఉన్నాయండి? దేవుని వ్యతిరేకించి తిరిగిన మార్గాలు కూడా ఉన్నాయి. చూడండి 2 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుంటే, తిన్నని మార్గమును విడిచి జెహోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పి. ఇదే మార్గం, ఇది చెడు మార్గం. బిలాము ఏ మార్గంలో నడుచుకున్నాడు? ఇక్కడ చెడు మార్గాలలో బిలాము నడుచుకున్నాడు. ఇక్కడ అందుకని అన్నాడు చూడండి, తిన్నని మార్గమును విడిచిపెట్టేశాడు. ఈ బిలాము ఏం చేశాడు? ఈ తిన్నని మార్గాన్ని విడిచిపెట్టేసి ఇక్కడ ఏ మార్గాన్ని పోయాడండి? ఇక్కడ బెహేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ త్రోవ తప్పిపోయాడు. దేవుని మార్గాలలో నడకుండా ఇక్కడ త్రోవ తప్పిపోయాడు. అంటే దేవునికి వ్యతిరేక మార్గంలో నడిచాడు. ఇక్కడ దేని పెట్టారా? దేవునికి వ్యతిరేకమైన మార్గంలో మనం నడచకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కయ్యను కూడా ఇక్కడ భయంకరమైన మార్గంలో నడిచాడు కదండి. దేవుని మార్గంలో కయ్యను నడవలేదు. చూడండి, యోధా పత్రిక 1వ పేజీ ఉంటుంది చూడండి. అది దాని తర్వాత ప్రకటన ఉంటుంది. యోధా పత్రిక 11వ అధ్యాయం ఇక్కడ మనం చూసుకుంటే 1:11 మనం చూస్తే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురంగా పరుగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిపోరు. దేవునికి స్తోత్రం. ఏమైపోయారండి? ఇక్కడ చెడు మార్గాలలో మనం విడిచిపెట్టి చెడు మార్గాలలో మనం నడుచుకున్నట్లయితే మనకేం కలుగుతుందంట? శ్రమ. మనం నశించిపోతాం. మనం దేవుడికి మనల్ని పైకి తీసుకురాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తన గ్రంథం 146 అధ్యాయము, కీర్తన గ్రంథం 146 అధ్యాయము 9వ వచనం మనం చూసుకుంటే, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాళ్లను ఆదరించేవాడు, భక్తిహీనులను సియోను నీ దేవుడు తరతరములన్నిటిను రాజ్యము చేయను. దేవునికి స్తోత్రం. చూసారండి, ఇక్కడ యెహోవా పరదేశులనంట కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాళ్లను ఆదరించేవాడు, భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా. చూసారండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వంకర మార్గం అంటే మన దేవుని మార్గాలలో మనం నడుచుకోకపోతే ఈ మార్గాలు కూడా దేవుడు వంకర మార్గాలుగా మరి చేస్తారంట. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, హెబ్రీ పత్రిక హెబ్రీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం మనం ఒక మాట చూసుకున్నాం. నా కుమారుడు ప్రభు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. చూసారండి, నా కుమారుడా ప్రభువు చే శిక్షను తృణీకరించొద్దు, ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుకోవేంటి? ఎలా వచ్చిందేంటి? మన అందరం అనుకున్నాం కదా అక్కడ కదా. అందుకని దేవుడు చేసిన మంచి అక్కడ కూడా మనం ఏం చేయకూడదంట, విసుకోకూడదంట. ఇంకా మంచి అర్థం వస్తే ఇంకా మంచిది అనుకోవాలన్నమాట. ఏమనుకోవాలి మనం? ఇంకా మంచి కూల్ అయిపోతుంది, ఇంకా గట్టి వసం రా ప్రభువా అనుకోవాలి. కానీ మనం గద్దిస్తాం, అలాగే అనుకోలేదు కదా. అందుకున్న దేవుడు నా కుమారుడు ప్రభు చేసి శిక్షను తృణీకరించు,
ఆయన నిన్ను గద్దించినప్పుడు నిన్ను విసుకోవద్దు. ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చేసిన అవి కూడా మనం శాపాలను ఆశీర్వాదకరంగా మనం తీసుకోవాలి. ఏది తీసుకోవాలండి? ఆశీర్వాదకరంగా మనం తీసుకోవాలి. ఆయన చేసిన ప్రతిదీ కూడా, దేవుడు చేసిన ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా మనం తీసుకోవాలి. అయ్యో ఇప్పుడే రావాలా, ఈ వర్షం ఇప్పుడే రావాలా, నాకు ఇప్పుడు ఇది రావాలా అనుకుంటాం కదా. అయితే దేవుడు అంటామన్నాడు, ఏమన్నాడండి? ఎంతమ్మా నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమా భాగము వెనుదీతువా వెనుదీతువా. కూడా దేవుని మందిరంలో ఆశపడాలి. ప్రాణము ఆశపడాలి. అప్పుడే దేవుడు మనల్ని మన ప్రాణానికి సేద తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మాత్రం గుర్తించుకోవడం, మీ ఇంటికాడు మీకు అంత దూరం ఇంటికి వెళ్ళాలి. మన ఇంటికాడు లేదు, 3 మొక్కలు లేదు, ఆ తండ్రి కూడా అదే కూడా సరిపోతే అందులో చాలా 150 మంది అలాగా కనబడతా ఉన్నారు. ఎంతమంది అండి? 150 మంది. వాళ్ళకి అది చెడ్డ ఆలోచన. దేవుని మందిరానికి వచ్చిన ఆశీర్వాదాలు పొందు. నువ్వు ఇంటిలో 2 ప్రార్థనలు చేసుకున్నా నీకు ప్రయోజనము. అమ్మ హాస్పిటల్లో బుద్ధి నుంచి కనిపెడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి అక్కడికైతే ముందు మరి ఆపరేషన్ లేకుండా డెలివరీ అయింది. మరి ఇప్పుడు అది కూడా ఆపరేషన్ లేకుండానే డాక్టర్ అందరూ కనిపెడుతున్నారు ఏమనుకుంటున్నాను నేను. మరి సాక్షి చెప్పారు కదా, ఆ సాక్షిని బట్టి మన ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత 7 ప్రార్థనలు కోరారండి. మరి వాళ్ళు కూడా చెప్పారు. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ బిడ్డ కోసము మన 7 ప్రార్థన చేయాలి. మన 7 ప్రార్థనకి వెంటనే మన ఫోన్ చేయడానికి డెలివరీ అయిపోయింది. దేవునికి స్తోత్రం. అంత బలంగా చేద్దాం. తర్వాత గత మోసే గారు స్వీట్ ఇచ్చిన కుమార్తె మరి ఫ్రైజీ మన లక్ష్మీవారం మన బుధవారం మరి చక్కటి అందరూ కాల్ చేసుకున్నారు. ఎందుకు కాల్ చేసుకున్నారంటే ఆ భోజనం సమయంలో 2 గంటలు తెరిపించింది. దేవునికి స్తోత్రం. భోజనం స్మేసం వేసేయాలి, అది స్మేసం అది అంతా మిగిలిపోయినారు అనమాట. మనకి వర్షం వస్తాయి కదా, అది లేదు మిగలకుండా అయిపోయింది. దేవునికి స్తోత్రం. అలాగే
మన అరుణ గారు అనుకున్నారట, ప్రభా ఈ పుట్టినరోజు అయ్యే వరకు మంచి చక్కటి వాతావరణం అందరూ తృప్తిగా మరి భోజనం చేసి వెళ్ళాలని. అలాగే భవానీ గారు కూడా అనుకున్నారు, ఆ దగ్గర కూడా క్వాలిటీ ఇచ్చారు. అలా తల్లి గారు కూడా మరి ఫీటీ చెప్తా ఉండాలి. అప్పుడు గారిని సాక్షి చెప్పలేదు కానీ మందిరం అందరూ ప్రార్థించారు. అందరికీ వందనాలు చెప్పండి. నేను చెప్పకూడదమ్మా, లేదు మీరే చెప్పండి, నేను చెప్పలేదు అంటే ఉండాలి. వచ్చిన అక్కడ ఎవరు అందరూ పెద్దలు, ఎవరు బిడ్డలు, స్త్రీలు అందరూ చెప్పిన అందరూ వచ్చి అక్కడ ఆ బిడ్డని ఎంతగానో మనం ఆశీర్వాదించాం. దేవునికి స్తోత్రం. అదేం బిడ్డారా, ఆ ఫీటీ కూడా మన దేవుని మందిరంలో 500 పాయింట్ ఇచ్చి మరి ప్రార్థన చేయమని కోరారు కదండి. ఇంకా మనం చూసుకుంటే నిన్న దినాన్ని మరి రాణి గారి పుట్టినరోజంతా 27 సంవత్సరాలు దేవుని కాచి కాపాడి 25 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మరి ఈరోజు సండే స్కూల్ పిల్లలకి చక్కగా ఆ కేకు మరి పక్కగా తెచ్చారు కానీ ఇంటికి కొంత ఇద్దరు పోసుకున్నారని పూసుకోలేదంటే. ఇంకా తెల్లారి మరి సండే స్కూల్ పిల్లలు ఉంటారు కదా, ఈ సండే స్కూల్ పిల్లల దగ్గర బాగుంటుంది చాలా భద్రంగా ఉంచి మరి పొద్దున్న సండే స్కూల్ పిల్లలందరికీ ఈ కేక్ కడిగి చేసింది. దేవునికి స్తోత్రం. మన దేవుడు కిరీటాన్ని మరి ఆ బిడ్డకి దయచేసాడు. సండే స్కూల్ పిల్లలందరూ చక్కగా మరి పొద్దున్న సండే స్కూల్ టీచర్ చక్కగా మరి కచేరీ చేశారు. ఆ సండే స్కూల్ పిల్లలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మరి మన అంతా ఆ వాతావరణం కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ప్రార్థన చేసిన మరి చక్కటి ఈ దినాన్ని దేవుడు మనకి వాతావరణం ఇచ్చాడు. అలాగే పేపర్లో చూసినా, టీవీలో చూసినా, ఎక్కడ చూసినా ఎంతో భయంకరంగా మనకి వినబడతా ఉన్నది. మనకి వినబడ్డ సముద్రాన్ని 2 పాయలుగా చేసి మన దేవుడు మనకి భయమేమి ఉందండి. సముద్రాన్ని ఏం చేశాడు ఆయన? 2 పాయలుగా చేసి ఆరిన నేలకు చేసేసాడు. దేవుని స్తోత్రం. మరి ఎంతో భయంకరమైన ఈ పేతురు గారు అందరూ పడవలో వెళ్ళేటప్పుడు భయంకరమైన తుఫాను పట్టేసింది. వాళ్ళందరూ కేకలు, ఈ పడవలో వాళ్ళందరూ కేకలు, ప్రభువు రక్షించి చచ్చిపోతున్నాని కేకలు పెట్టేస్తా ఉన్నారు కదండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా. ఏమన్నాడండి? అల్ప విశ్వాసులారా.